రెండేళ్ల అభివృద్ధిలో భాగంగా మొత్తం కూడా స్టాల్స్ ఉన్నాయి. దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్టాల్ అయితే కొంత ఆకర్షణీయంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అబ్దుల్ ఖయూమ్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఖయూమ్ గారు, సో ఈ రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి పరిష్కార వేదిక చూపించారు? తెలుగుదేశం ప్రభుత్వం 2004 నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు క్లియర్ కట్ గైడెన్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవసరం అవుతాయో, అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, డైరెక్ట్ జాబ్ మేళాస్ కావచ్చు, అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి స్కిల్ అప్ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్స్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటి ట్రైనింగ్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళాని ఇవ్వమని మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 4496 మంది వరకు దీంట్లో జాబ్స్ పొందడం జరిగింది. అలాగే 10,000 మంది కూడా దీంట్లో ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి వారిలో అనౌన్స్ చేశారో 20 లక్షల జాబ్స్ ఎవరికైతే ప్రొవైడ్ చేస్తామని, దానిలో భాగంగానే గవర్నమెంట్ జాబ్స్తో డిఎస్సీలు ఇలాంటివి రిలీజ్ చేయడం జరిగింది. అది కాకుండా ప్రైవేట్ జాబ్స్లో మన లోకల్గా ఉన్న జాబ్స్ ఏవైతే ఇక్కడ మనకు దగ్గరలో ఉండి ఎవరి యువత బయటికి వెళ్లకుండా లోకల్లోనే జాబ్స్ కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణతో పాటు ఉపాధి కల్పించడం కోసం ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ని ఏర్పాటు చేశాము. దాంట్లో వాళ్ళకి నచ్చిన కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం. అదేవిధంగా డైరెక్ట్ జాబ్ మేళాస్ ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామండి. థ్యాంక్ యూ. సో మొత్తానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్తున్నారు. మేడం, మీరు చెప్పండి, ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు? డిఆర్డిఏ ద్వారా డిస్టిక్లోని డిడియూజీకేవై ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సమన్వయంతో చేస్తున్న ప్రోగ్రాము. ఇది రూరల్ యూత్ ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటారో 18 to 35 ఇయర్స్ వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ప్రోత్సహిస్తాము. ఈ స్కిల్ ట్రైనింగ్స్ మొత్తం మనకు డిస్టిక్లో ప్రజెంట్ 6 ఉన్నాయి. 6 ట్రైనింగ్ సెంటర్లోనే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసి ఇక్కడ ట్రైనింగ్ చేస్తాము. ట్రైనింగ్ ఆఫ్టర్ వాళ్ళని ప్లేస్ చేస్తాం. మనకు శ్రీ సిటీ, కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్, లోకల్ రీటైల్ మాల్స్, కొన్ని బీపీఓ కంపెనీస్, ఇంకా బెంగళూరు, చెన్నై, ఇలా కొన్ని ప్లేసెస్లోని వాళ్ళకి బెటర్ జాబ్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడైతే వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ, కంఫర్టబిలిటీ ఉంటుందో అలాంటి లొకేషన్స్లో మనం వాళ్ళని ప్లేస్ చేస్తాము. సో వీళ్ళందరూ శిక్షణ పొందినవారు? వీళ్ళందరూ శిక్షణ పొందిన వాళ్ళు, శిక్షణ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ప్లేస్డ్ క్యాండిడేట్స్, అలాగే అటువైపున వాళ్ళు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు. సార్, ఎవరిని సంప్రదించాలి ఇప్పుడు దీంట్లో ట్రైనింగ్ తీసుకోవాలంటే? సార్, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, అక్కడ జాబ్ సెక్షన్, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను 7396099355. అది నాదే సార్ నెంబరు. నేను డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. నేను పిల్లలకి నాకు కాల్ చేస్తే నేను అటాచ్ చేస్తాను, నేను ఇస్తాను సార్. సో ఎలా ఉందమ్మా శిక్షణ, ఎలా ఉంది? సార్, మాకు డిడియూజీకే ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంది. 90 days ప్రోగ్రాము అండ్ 3 months కోచింగ్ అయ్యాక మాకు ప్లేస్మెంట్ అనేది కన్ఫామ్గా ఇస్తారు. సో మాకు వాళ్ళు ఇచ్చిన స్కిల్స్ అనేటివి మాకు యూజ్ అవుతాయి జాబ్స్లో. మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే జాబ్ చేస్తున్నాము. మాకు ఎస్ సార్, 15K శాలరీ అనేది మాకు ఇస్తున్నారు సార్. మేము టైకాన్స్ కంపెనీలో చేస్తున్నాం సార్. ఎలా ఉందమ్మా జాబ్, ఎలా ఉంది? మా జాబ్ చాలా బాగుంది సార్. అంటే మాకు ట్రైనింగ్లో నేర్పించిన స్కిల్స్ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఏదైతే నిరుద్యోగతకు శిక్షణ అంటున్నారో, శిక్షణతో పాటు జాబ్స్ కూడా వచ్చాయని చెప్పి సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే కదా ప్రతి ఒక్కరూ కోరుకునేది, ఉద్యోగంతో పాటు అంటే శిక్షణతో పాటు ఉద్యోగం కూడా కల్పిస్తే వాళ్ళకి శిక్షణ ఇచ్చారా, ఆ శిక్షణ అనేది సార్థకం అవుతుంది. మరొక స్టాల్ దగ్గర చూద్దాం. నెల్లూరులో ఇంతవరకు అంటే ఈ రెండేళ్లలో జరిగిన పారిశ్రామిక ప్రగతి గురించి వివరించడానికి డిప్యూటీ డైరెక్టర్ ఇండస్ట్రీస్ శ్రీధర్ బాబు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ రెండేళ్లలో ఎలాంటి పారిశ్రామిక ప్రగతి జరిగింది జిల్లాలో? గడిచిన 2 సంవత్సరాల్లో ఈ జిల్లాలో 2 భారీ పరిశ్రమలు ఉత్పత్తి స్టార్ట్ చేశాయి. అవి 665 కోట్ల పెట్టుబడితో 450 ఉద్యోగాల కల్పనతో స్టార్ట్ అయ్యాయి. అవి ఒకటి వచ్చి ఎస్ఆర్సి ఎకోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2 విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కాకుండా 30 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీసు ప్రతిపాదన దశల్లో ఉన్నాయి.
68,119 కోట్ల రూపాయల పెట్టుబడితో 93,816 మందికి ఉపాధి కల్పన ప్రతిపాదనలతో ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈల విషయానికి వస్తే ఈ 2 సంవత్సరాల్లో 14,900 ఎంఎస్ఎంఈలు ఉత్పత్తి స్టార్ట్ చేసినాయి. అవి 497 కోట్ల రూపాయల పెట్టుబడితో సుమారు 65,000 మందికి ఉద్యోగ కల్పనతో స్టార్ట్ అయ్యాయి. ఇవి కాకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా సుమారు 13,450 దరఖాస్తులకు అనుమతి ఇవ్వడం జరిగింది. వీటిని 99.90 SLA కంప్లయన్స్ తోటి ఇచ్చింది. అంటే 99.9% విత్ ఇన్ టైంలో ఇచ్చాము అనుమతులు. ఇవి కాకుండా పారిశ్రామిక రాయితీలు సుమారు 210 యూనిట్లకు సంబంధించి 10.41 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రాయితీలు అంటే ఇన్సెంటివ్స్ పారిశ్రామిక రాయితీలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 576 యూనిట్లకు సంబంధించి 67 కోట్ల రూపాయల పారిశ్రామిక రాయితీలు విడుదల చేయడం జరిగింది. ఇది కాకుండా పిఎంఈజీపీ అనే స్కీమ్ ద్వారా 306 శాంక్షన్లు ఇవ్వడం జరిగింది. దానికి ప్రాజెక్ట్ కాస్ట్ 16.62 కోట్లు. అట్లాగే 314 ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అవడం జరిగింది. వాటి యొక్క ప్రాజెక్టు కాస్ట్ విలువ 15.29 కోట్లు. సో మొత్తానికి ఇండస్ట్రీస్ తీసుకుంటే ప్రధానంగా వచ్చిన ఇండస్ట్రీస్ ఏంటి, లిస్ట్ ఏమైనా చెప్పగలరా? ప్రధానంగా వచ్చిన ఇండస్ట్రీస్ వచ్చి అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇండస్ట్రీస్ వచ్చి ఒకటి ఎస్ఆర్సి ఎకోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2 విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. అట్లా కాకుండా పైప్ లైన్లో ఉన్నవి అంటే ప్రతిపాదన దశల్లో ఉన్నవి వరుసగా వస్తే ప్రతిపాదన దశల్లో ఉన్నది ఒకటి బిర్లా న్యూ, 2 టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, 3 ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, అనాడ్రాన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్, ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్, గాయత్రి రెన్యూబుల్ ఫ్యూయల్స్, రామ్షీ బయో ప్రైవేట్ లిమిటెడ్, మెరైన్ బయో పాలిమర్స్, జూల్ గ్రూప్, వైజాగ్ ప్రొఫైల్స్, ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ, రెడ్స్ అండ్ సీమ్లెస్ పైప్స్, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్, ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్, ధీరుభాయ్ అంబానీ గ్రీన్ టెక్ పార్క్, హిందుస్థాన్ కోకోకోలా, శ్రావణ్ షిప్పింగ్, కొటారి కెమికల్స్, రిలయన్స్ జెటా సోలార్ టెక్, రిలయన్స్ ఈవీ జీవో ప్రైవేట్ లిమిటెడ్. ఇవి కాకుండా సైట్ విజిట్ అయిన పరిశ్రమలు గోల్డ్ ప్లస్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీస్, ఆదిత్య ప్రెషిటెక్, ఆర్ఆర్ ఇండస్ట్రీస్, అనిల్ లోకో టెక్నాలజీస్, అపోలో టైర్స్ అండ్ విశాఖ ఇండస్ట్రీస్. ఈ 30 పరిశ్రమలు ప్రతిపాదన దశల్లో ఉన్నాయి. కొన్నిటికి గాను ఎస్ఐపిబి వాళ్ళ అనుమతులు మంజూరు చేయడం జరిగింది. కొన్నిటికి సైట్ విజిట్ స్థాయిలో ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో రాబోతున్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో ఇవి చాలా వరకు ప్రొడక్షన్లోకి రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అయితే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది సార్? ఉద్యోగ ఉపాధి సుమారు 90,000 మందికి ఉపాధి ఉద్యోగ సమస్య కొంతవరకు తీరేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం 90,000 మందికి ఉపాధి అవకాశాలు అది త్వరలో రాబోతున్నాయి. సో నియర్లీ 3 ఇయర్స్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా సార్? అవకాశం ఉందండి. 3 ఏళ్ళ సో ఇవన్నీ స్ట్రీమ్ లైన్లో ఉన్నాయి. మొత్తంగా పూర్తయితే 90,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.